రాజమండ్రి ప్రజలకు 2000 రూపాయలకు దహన సంస్కారాలు చెయ్యాలి. ఎందుకు చేయాలి? ఈ డిమాండ్ మీరే ఎందుకు పెడుతున్నారు అని మీరంతా అడగవచ్చు. ఎందుకు పెట్టకూడదని చెప్పి నేను అడుగుతాను. జర్నలిస్ట్ కింద నేను అడుగుతాను. 2000కి ఎందుకు చేయరని చెప్పి నేను అడుగుతాను. ఎందుకు చెయ్యాలి అని మీరు అడగవచ్చు. ఎందుకు చెయ్యాలో నేను ఇప్పుడు సమాధానం చెప్తాను. రోటరీ క్లబ్ పేరుతో ఏం చేశారు? ఈ ప్రభుత్వ భూములను తీసుకున్నారు. ఎప్పుడో 1995 సంవత్సరంలో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇక్కడ రాజమండ్రిలో చాలా మంది రాజమండ్రిలో ఉన్న ప్రముఖులకు, పెద్దవాళ్లకు అందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను. 1995, 99 సంవత్సరాల్లో ఈ కోట్లింగాలపేట కైలాసభూమి కావచ్చు, తర్వాత సంవత్సరాలు ఇన్నీస్పేట కైలాసభూమి కావచ్చు, ఇవి నిర్మించిన సమయంలో రాజమండ్రిలో చాలా మంది దాతలు ముందుకు వచ్చి చందాలు ఇచ్చారు. ఇప్పుడు రాజమండ్రిలో చాలా మంది హిందూ కైలాస భూములు కదా, వీటిలో దహన సంస్కారాలకి 7,000 నుంచి 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతున్నాయి. చాలా మందికి భారంగా మారింది. ఇది 2,000 రూపాయలకే చేస్తే, 2,000 ఎందుకు చెప్తున్నానో కూడా మీకు చెప్తాను. నేను 2,000 రూపాయలకి చేస్తే చాలా మందికి ఉపశమనం కలుగుతుంది, చాలా మందికి ఆర్థికంగా భారం తగ్గుతుంది. ఇది ప్రజలందరి కోసం చేస్తున్న, ఎన్కౌంటర్ మీడియా చేస్తున్న ఒక పోరాటం. ప్రజలందరి పక్షాన జర్నలిస్ట్గా ఈ కళాధర్ చేస్తున్న పోరాటం. రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ పేరుతో తీసుకున్నారంటే సేవలు చేయడానికే కదా, ప్రజలకు సేవలు చేస్తామని చెప్పి మీరు తీసుకున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? శ్మశాన వాటికల పేరుతో వ్యాపారాలు చేస్తున్నారు. ఇన్నీస్పేట లేకపోతే కోట్లింగాల కైలాస భూముల్లో 7,000 రూపాయలు, 6,500, 7,000, 10,000 వరకు ఖర్చు అవుతుంది. బిల్స్ 6,000, 6,500, 7,000కి ఇస్తున్నారు. ఇంత డబ్బులు ఎందుకు కలెక్ట్ చేయాలి మీరు? ఇవన్నీ ప్రభుత్వ భూములు. ఇన్నీస్పేటలో ఉన్నది ప్రభుత్వ భూమి,